హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి కచ్చోరాలు చేసుకుందాము. దానికి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను. 1 కేజీ వరిపిండి కాదు, ఇది నూకలాగా నేను మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. 1 కేజీ ఆరబెట్టి అవి చక్కగా మరీ మెత్తగా కాదు, మరీ పెద్ద నూక కాదు, సన్న నూకతో ఆడాను. నేను మిక్సీ చేశాను. దానికి కావాల్సింది 1 అర కేజీ బెల్లం, 2 కొబ్బరికాయలు. ఇవన్నీ కలిపి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈ బెల్లము కొబ్బరి అన్నీ నేను మిక్సీ పట్టేసుకుంటానండి. అంటే కూర లేక నేను ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను, అవి మిక్సీ పడతాను. ఇదంతా ఎలా కలపాలో నేను చూపిస్తాను. చూడండి, కొబ్బరి చేసేటప్పుడే నేను బెల్లం కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే అంతా చేసి వేసేస్తాను. వేసాక అది కలపడం చూపిస్తాను. బెల్లంతో పాటు కొబ్బరితో పాటు బెల్లం వేసి కలుపుతున్నాను అన్నమాట. ఇదిగో చూడండి, ఇలాగా కొబ్బరి ముక్కలు బెల్లం ముక్కలు 2 కలిపి మిక్సీ చేసేస్తున్నాను. చూడండి, కొబ్బరి బెల్లం అంతా మిక్సీ పట్టేశాను. ఇది ఈ పిండిలో ఇలా కలిపేసుకుందాం బాగా ముద్దలాగా, అంటే చపాతీ ముద్ద అయ్యేటట్టు. ఇంచుమించు సరిపోద్ది, వాటర్ లేకపోయినాను. అది పడుతుందో లేదో చూద్దాం. ఈ బెల్లము కొబ్బరి అందులో ఉన్న వాటర్తో సరిపోవచ్చు. ఇలా నేను ముద్ద చేసి చూపిస్తాను. చూడండి, కొంచెం యాలకి పొడి వేస్తున్నాను. అలాగే వాటర్ కొంచెం సరిపడదు. ఇది కూడా ఈ మిక్సీలో వాటర్ కడిగి వేసేస్తున్నాను. ఇక్కడికి సరిపోద్ది. ఇలాగా ఇది కలిపేసి ఈ ముద్ద ఒక 10 నిమిషాలు ఉంచుదాం. ఎందుకంటే కొంచెం నూక టైప్ కదా, అది నానుతుంది అనమాట. నానేక అది మనం ఆయిల్లో ఎలా డిప్ చేయాలో నేను చూపిస్తాను. ఇది ఇలా సరిపోతుంది అనమాట. ఇది కలిపేసి ఒక 10 నిమిషాలు పోయాక మీకు మిగిలిన ప్రాసెస్ అంతా చూపిస్తాను. చూడండి, ముద్ద చేసేసాను. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం, తర్వాత చేద్దాం. చూడండి, ఇలాగా ఉండ చుట్టుకుని కాస్త ఇలాగా ఈ బల్ల మీద ఇలా వేసి కొంచెం క్రాస్గా కట్ చేద్దాం. ఇలా అన్నీ చేసేసుకుందామండి. కొంచెం షేప్ వచ్చి ఇలాగా చిన్నగా చేసేసుకొని మనం ఆయిల్లో డిప్ చేయాలి. ఇదిగో చూడండి, కచ్చోరాలు ఈ విధంగా వస్తాయి. ఈ మనము ఆయిల్లో డిప్ చేసేసుకుందాం. ఇదిగో చూడండి, ఆయిల్లో డిప్ చేసేస్తున్నాను. ఇది అలా నెమ్మదిగా ఉడకాలి. ఎందుకంటే ఇదంతా నూకతో ఉంది కదా, అది నెమ్మదిగా ఉడికితే కొంచెం కాసేపు హై కాసేపు సిమ్ము పెట్టుకోవాలి. అలా పెట్టేసుకుంటే ఇవి మనకి కచ్చోరాలు రెడీ అయిపోతాయి. ఇదిగో చూడండి, వేగిపోయి చక్కగా అలాగా కాసేపు సిమ్లోను కాసేపు హైలోను పెట్టి వేయించేసాను. ఇది చక్కగా ఇలాగా మనం తీసేసుకుందాం. తర్వాత ఇవన్నీ చేశాక నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇది కచ్చోరాలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకి చక్కగా నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. ఇది ఇలాగా చేసి పెట్టుకోండి, చక్కగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, కచ్చోరాలు రెడీ అయిపోయాయి. ఇలా చేసుకుని మీరు తినండి. ఇది నచ్చితే నాకు లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.